యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. కీర్తన 36 కీర్తనలో దావీదు చాలా స్పష్టంగా దుష్టులు, ఆ తర్వాత నీతిమంతులు వీరిద్దరికి ఉంటున్న వ్యత్యాసాలని ఆయన 3 రకాలుగా ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళ మనస్థితి ఎలాగుంది, వాళ్ళు చేసే పనులు ఎలాగుంటాయి, వాళ్ళ అంతం ఎలాగుంటుంది. ఇది దుష్టుని గురించి కూడా చెప్తున్నాడు, నీతిమంతుడి గురించి కూడా చెప్తున్నాడు. మొదటిగా దుష్టుల గురించి మనం చూస్తే మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, ప్రభు దగ్గర నుంచి నాకు ఒక వర్తమానము నా హృదయంలో ఉంది అని చెబుతూ దుష్టుల యొక్క పాప స్థితి గురించి ఆయన మాట్లాడుతూ వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అని చెబుతున్నాడు. ఇప్పుడు దేవుని భయము లేకపోవడము దీనికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళు బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి దేవుడిగా చూడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు వీరు దేవుణ్ణి దేవుడిగా చూడడానికి ఇష్టపడట్లేదు అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దాని కారణాన్ని మనం చూడొచ్చు. చాలా చాలా నేరుగా అపోస్తలుడైన పౌలు సృష్టిలో దేవుని గురించిన, ఆయన నిత్య శక్తి గురించి, ఆయన గుణగణాల గురించిన సంగతులు తేటగా ఉన్నాయి అని చెబుతా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువు తేటగా తనను తాను బయలుపరుచుకుంటా ఉంటున్నాడు. అయినను మానవుడు తన హృదయంలో ఉంటున్న పాపమును బట్టి వాడు దేవుణ్ణి చూడడానికి ఇష్టపడడు, పెడచెవిని పెడతాడు. ఆ తర్వాత గుడ్డిగా ఆయన చూడకుండా కన్ను తిప్పేస్తాడు. ఎందుకు అనంటే, ఒకవేళ దేవుణ్ణి దేవుడిగా చూస్తే మానవుని పాపం అట్టే బయటపడుతుంది కనుక వ్యక్తి దేవుని యొక్క ప్రత్యక్షతలు లేక కాదు, కానీ దేవుని యొక్క ప్రత్యక్షతల్ని అణిచేసినందుకు మానవుడు చెడిపోతా ఉంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే తాను దేవునిని తన దృష్టిలో సరిగ్గా చూడట్లేదో అప్పుడు తన హృదయము పాడైపోతా వచ్చింది, లేక తన జీవితము భ్రష్టు పట్టడం మొదలు పెడతా వచ్చింది. మనము దేవుణ్ణి దేవుడిగా పెట్టగలిగితే, దేవుణ్ణి దేవుడిగా చూడగలిగితే, దేవుణ్ణి లేఖనాలు చెబుతున్న సంపూర్ణ దేవుణ్ణి మనము పూర్తిగా చూడగలిగితే అప్పుడు మిగిలినవన్నీ వాటి స్థానాల్లో కూర్చుంటాయి. దేవుడు మొదటి స్థానం, ఆదికాండం మొదటి వచనంలో ఆయన స్థానంలో ఆయన ఉన్నాడు గనక ఇక అధ్యాయమంతా ఏవి వాటి స్థానాల్లోనికి వెళ్ళిపోతావచ్చు. మన హృదయం కూడా అంతే. ప్రభు తన స్థానంలో ఉన్నప్పుడు అన్నీ ఎక్కడ ఉండాలో అవి వాటి స్థానానికి వెళ్ళిపోతాయి. పరలోకంలో అన్ని వాటి స్థానంలో ఉంటాయి. పరలోకంలో దేవుని మహిమ ఉంటుంది, దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని రాజ్యము జరుగుతుంది. కారణం ఏంటంటే దేవుని స్థానంలో పెట్టి చూస్తారు కనుక ఒక క్రైస్తవుని యొక్క చివరి ఆశా నిరీక్షణ కూడా అదే, దేవుణ్ణి తన జీవితంలో దేవుని స్థానంలో పెట్టగలిగి ఉండాలి. కనుక వీళ్ళ పరిస్థితి ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా చూడట్లేదు. ఏదో తృణీకరించవచ్చులే, పారేయచ్చులే, మాకు అవసరం లేకపోతే మేము కాదనుకోవచ్చులే. దేవుణ్ణి ఎవరు కాదనుకోగలరు? ఆయన నీకు అవసరం లేదు అనడానికి వీలే లేదు. ఆయన నీకు వద్దన్నా ఆయన నీకు కావాలి, ఆయన లేకుండా నీ ఉనికియే లేదు. కనుక ఈ సామాన్య సత్యాన్ని వీళ్ళు మర్చిపోయి వీళ్ళు దేవుణ్ణి లేక దేవుణ్ణి దేవుడిగా చూడడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళ పరిస్థితి ఇది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 2వ వచనంలో వీళ్ళ యొక్క మనస్థితి గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, వీళ్ళు దేవుణ్ణి దేవుడిగా చూడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి వీళ్ళు తమ్మును తాముగా చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. వీళ్ళు తమను తాము ఎక్కువ అనుకుంటున్నారు. వీళ్ళు తాము ఎక్కువగా ఇచ్చక మాటలతో ఉప్పొంగించుకుంటా ఉంటున్నారు. ఉప్పొంగించుకునేటప్పుడు ఏమైపోతుంది అని అంటే 2వ వచనంలో చాలా చక్కగా దావీదు అంటాడు, వాళ్ళు పాపాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు, పాపాన్ని అసహించుకోలేకపోతున్నారు. ఎంత చక్కటి రహస్యాన్ని దావీదు ఇక్కడ చెబుతున్నాడు. మనల్ని మనము గనక ఎక్కువగా చూసుకుంటే, చాలా ఎక్కువగా చూసుకునే కొలది ఆ నేపథ్యంలో లేకపోతే ఆ విధానంలో ఆ దిశలో గనక మనం ఎక్కువగా ప్రయాణము చేస్తే అప్పుడు మనలో మన పాపాన్ని చూసి, మన పాపాన్ని గుర్తుపట్టి, మన పాపాన్ని అసహించుకునే సామర్థ్యము నిదానముగా నిర్వీర్యం అయిపోతుంది. ఇది ఈ దుష్టుల యొక్క పరిస్థితి. అంతేకాకుండా ఈ దుష్టుల యొక్క హృదయ పరిస్థితి, పాపాన్ని చూడలేకపోతున్నారు, పాపాన్ని అసహించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ హృదయం నింపబడింది కాబట్టి నోట్లో నుంచి కూడా ఇదే బయటకు వస్తుంది. 3వ వచనంలో వారి నోట్లో నుంచి కూడా అసహ్యమైన మాటలు, చెడ్డ మాటలు, లేక మోసపు మాటలు,
ఆమ్, ఇది కేవలం నోటి దగ్గర ఆగలేదు, కానీ ఇప్పుడు ఇది మొత్తం వాళ్ళ దేహము, వాళ్ళ పనులన్నిటిలో వ్యాపించేసి వాళ్ళు మంచి చేయలేకపోతున్నారు, జ్ఞానంగా ప్రవర్తించలేకపోతున్నారు. అంటే వాళ్ళ దిశ సరిగ్గా లేదు, వాళ్ళు ఇతరులకి ఉపయోగకరంగా లేరు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంత దౌర్భాగ్యాన్ని దిగజారిపోతా వచ్చిన పరిస్థితి. అంతేకాకుండా వీళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణానికి వెళ్ళిపోతా వచ్చిందంటే 4వ వచనంలో ఆయన అంటున్నాడు, వీళ్ళు పడక మీద ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచనలో బ్రతుకుతారు. వాళ్ళు పూర్తిగా పాపపు మార్గానికి తమ్మును తాము పూర్తిగా అప్పగిచ్చేసుకుంటారు. అంటే దావీదు వాళ్ళ యొక్క మనస్థితిని మొదలుపెట్టి వాళ్ళ క్రియల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, వాళ్ళ వాళ్ళ మనస్థితి దేవుణ్ణి దేవుడిగా చూడలేకపోతున్నారు కనుక వాళ్ళ హృదయం పాడైపోయింది, పాపాన్ని చూడలేకపోతున్నారు, ద్వేషించలేకపోతున్నారు, నోటి మాట చెడ్డగా అయిపోయింది, వాళ్ళు ఎవరికి ఉపయోగంగా లేరు, జ్ఞానంగా బ్రతకట్లేదు, వాళ్ళ వాళ్ళ పడకలు, వాళ్ళ విశ్రాంతి కూడా పాపముతో, పాపం ఏలుతా ఉంది, పాపం ఏలుబడి చేస్తూ ఉంది వాళ్ళ విశ్రాంతిపై కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అంతం ఏంటి అని అంటే, అది కూడా చాలా చక్కగా 12వ వచనంలో ఆయన రాస్తున్నాడు. ఈ చెడ్డ వాళ్ళందరూ ఎలా పడిపోయారో చూడండి. వాళ్ళు కింద త్రోయబడ్డారు. పడిపోయారు అని అంటే ఏదో న్యాచురల్ లా బట్టి పడిపోలేదు, ఏదో తాత్కాలికమైన సృజనాత్మకమైన నియమాలను బట్టి, సృష్టిలో ఉంటున్న నియమాలను బట్టి వాళ్ళు ఏదో జరిగిపోలేదు. మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుని బట్టి పాపానికి శిక్ష వస్తుంది. అదేదో దాని పర్యవసానం దానంతట అది రాదు. ఒక న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి. అందుకే వాళ్ళు కింద పడద్రోయబడ్డారు అనే మాట రాశారు. పడ్డారు వేరు, పడద్రోయబడ్డారు వేరు. కనుక వాళ్ళు పడ్డారు. ఎందుకు పడ్డారు అంటే పడద్రోయబడ్డారు కాబట్టి పడ్డారు. ప్రభువు వాళ్ళని ఆరేస్తా వచ్చాడు. ఒకవేళ న్యాయమైన ప్రభువే లేకపోతే పాపం దానంతటదే మరణాన్ని తీసుకొని రాదు. ప్రతి పాపం మరణం తీసుకొని రావడానికి దేవుని ఉనికి చాలా అవసరం. న్యాయవంతుడైన, నీతిమంతుడైన, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి పాపం అనేది దాని జీతం మరణంగా ఉంటుంది. కనుక వీళ్ళు దేవుణ్ణి తృణీకరిస్తా వచ్చినప్పటికీ దేవుని ఉనికిని కాదనలేరు. వీళ్ళు దేవుని ఉనికిని లేకుండా చేయలేరు కదా. అందుకే వీళ్ళు దాని పర్యావసానంగా పడద్రోయబడతా వచ్చారు, లేవలేకుండా ఉంటున్నారు. అంటే వీళ్ళు అనుకున్నవన్నీ అపోహలే. దేవుని శక్తి ఏట, దేవుని యొక్క కార్యాలు ఏట వీళ్ళు ఏమీ చేయలేకపోతా ఉంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే నీతిమంతుని దగ్గరకు వస్తాడో, ఇప్పుడు నీతిమంతుని దగ్గరకు వచ్చినప్పుడు నీతిమంతుని హృదయం గురించి మాట్లాడుతూ ఆయన 10వ వచనంలో అంటున్నాడు, వాళ్ళు ఈ హృదయములో యథార్థవంతులు, అప్రైట్ ఇన్ హార్ట్ అని అంటున్నాడు. అంటే హృదయంలో నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నీతి అనగానే ఇది వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి బ్రతకట్లేదు, కానీ నీతిమంతులుగా బ్రతకడం అంటే దేవుని దృష్టికి అనుకూలంగా లేక యోగ్యంగా బ్రతకడం. కనుక నీతిమంతులుగా బ్రతకడము అని అంటే వాళ్ళు అనుకున్న కొలబద్దకి బ్రతకట్లేదు, కానీ దేవుని కొలబద్ద బట్టి వీళ్ళు బ్రతుకుతూ ఉంటున్నారు. వీళ్ళ మనస్సు దేవుణ్ణి దేవుడిగా చూడడానికి ఇష్టపడతా ఉంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుణ్ణి దేవుడిగా చూడడానికి ఇష్టపడతా ఉంటున్నారో వారెవరో చక్కగా అర్థమైపోతా వచ్చింది. వారికి చక్కగా అర్థమైపోయినప్పుడు వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, ఒకే ఒక విధానంలో మేము బతకగలము, లేకపోతే మేము పడతాం. దేవుణ్ణి దేవుడిగా చూసినప్పుడు, నువ్వు చూసినప్పుడు ఇక అసలు పరిస్థితికి పరిష్కారం ఏంటో కూడా మనకు అర్థమైపోతుంది. లేకపోతే మనం పరిష్కారాన్ని ఎన్నడూ చూడలేదు. ఏంటా పరిష్కారము? వీళ్ళు పరుగున వచ్చేసారు 7వ వచనానికి. వీళ్ళు దేవుని యొక్క రెక్కల నీడలో ఆశ్రయం పొందుతా వచ్చారు. ఎప్పుడైతే దేవుడిని దేవుడిగా చూస్తావో, నిన్ను నువ్వుగా చూసుకున్నప్పుడు ఇక ప్రత్యామ్నాయమే లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన నీతి అయితే నువ్వు నిలబడలేవని ఎరిగి ఆయన దయ మీద నిలబడతావు, ఆయన కృప మీద నిలబడతావు. వీళ్ళు వెళ్ళి ఆయన రెక్కల నీడలో, అంటే ఒక మాటలో ఆయన ఆశ్రయము. ప్రభా, నీ కోపానికి మా దగ్గర తట్టుకోవడానికి ఏమి లేదు, నీ కోపానికి నీవేమ ఆశ్రయమవు, నీ న్యాయానికి నీవేమ ఆశ్రయమవు, నీ యొక్క నీతికి నీవేమ ఆశ్రయమవు. ఎంత చక్కగా వారు ప్రభుని అర్థం చేసుకుంటా వచ్చారు. అందుకనే ఆయన రెక్కల కిందకు వచ్చి వాళ్ళు చక్కగా నిలబడిపోతా వచ్చారు. ఆయన రెక్కల కింద వాళ్ళు ఉంటా ఉంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళ మనస్థితి దేవుడిని దేవుడిగా చూశారో, ఇప్పుడు వాళ్ళ క్రియలు ఏం చేస్తూ ఉంటున్నాయి అని అంటే, వాళ్ళని తీసుకొని వెళ్ళి దేవుణ్ణి కృప మీద నిలబెడతా ఉంది. దీన్ని బట్టి వచ్చిన పర్యావసానం ఏంటి? పర్యావసానము 3 వచనాల్లో ఆయన చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు. 7, 8, 9 వచనాల్లో, ప్రభా నీ యొక్క ప్రేమ ఎంత విస్తారమైంది, ఓడిపోని నీ ప్రేమ,
అది చాలా విస్తారమైంది అని చెబుతా ఉంటూ ఆయన అంటున్నాడు, కింద 8వ వచనంలో వారి యొక్క ఆయన సమృద్ధిలో వారు పాలు పొందుతారు, వాళ్ళు ఆయన సమృద్ధి చేత తృప్తి పొందుతారు. ఆయన సమృద్ధి అని అంటే పరిశుద్ధమైన సమృద్ధి, పవిత్రమైన సమృద్ధి, నిష్కలంకమైన సమృద్ధి, నిత్యమైన సమృద్ధి, అదే ఆయన ఇచ్చే సమృద్ధి. ఆయనే తన సమృద్ధి గనుక వాళ్ళు ప్రభులో తృప్తి పడతా ఉంటున్నారు. వాళ్ళు ప్రభు యొక్క ఆనంద జలములను త్రాగి తృప్తి పడతా ఉంటున్నారు. అంటే ఇంకో మాటలో ఈ జలములు ఎట్లయితే మనకి జలము మనం బ్రతకడానికి అవసరము, మనం తృప్తిపరచడానికి అవసరము, సేద తీర్చడానికి అవసరము, శుద్ధి చేయడానికి అవసరము, అట్లానే ఈ నదులు కూడా వారికి తృప్తికి వారి తృప్తి అంతా ఇక ప్రభువులోనే చూస్తారావచ్చు. అంతేకాకుండా వాళ్ళు జీవం కూడా ఆయన దగ్గర నుంచే పొందుతూ ఉంటున్నారు. నిజమైన జీవం ఆయనే కదా. ఇక మన జీవము తగ్గిపోయే జీవం, మన జీవము అంతమైపోయే జీవం. మన జీవము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు నిదానంగా చావు వైపే ప్రయాణం చేసి క్షీణించిపోతున్న జీవం. కానీ ప్రభు దగ్గర ఉంటున్న జీవము అది శాశ్వత కాలం ఉండే జీవము, అది నిత్యత్వము ఉండే జీవం కనుక ఆ జీవము నుంచి, ఆ ఊట నుంచి వీళ్ళు తీసుకుంటా ఉంటున్నారు. కనుక ఈ ఊట, ఈ నదులు, ఆ తర్వాత ఈ సమృద్ధి, ఇది ఈ మూడు మనము ఆలోచిస్తే ఎంతో చక్కగా ఆయన జీవంలో నుంచి, ఆయన సమృద్ధిలో నుంచి మనము తృప్తి పొందే ఆ పెద్ద నది. అంటే ఇక్కడ దావీదు వాడే పదజాలన్నీ మనకంటే ఎక్కువ, మనిషి కంటే ఎక్కువ పదజాలం. అంటే అన్ఫెయిలింగ్ లవ్, అంటే ఓడిపోని కృప అని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 5వ వచనంలో ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ అది ఆకాశమంత ఎత్తు, ఆయన నమ్మకత్వము ఆకాశాలంత ఎత్తు, ఆయన నీతి హై మౌంటైన్స్, లేకపోతే పెద్ద పర్వతాల్లాగా, ఆయన జస్టిస్, ఆయన యొక్క న్యాయము లోతైన అగాధములాగా. అంటే ఈయన ఎలా చూపిస్తున్నాడు అంటే, నేను చాలా చిన్నోడిని అయితే దేవుని ప్రేమ ఆకాశమంతా, దేవుని న్యాయము లోతులంతా, గ్రేట్ డీప్స్ అంతా, ఆయన మంచితనము, లేకపోతే ఆయన యొక్క నీతి అనేది పెద్ద పర్వతాలంతా. అంటే ఆయన దేవుడిని చాలా పెద్దగా చూస్తూ ఉంటున్నాడు. ఈ దేవుడిగా తాను అనుభవిస్తూ ఉంటున్నాడు. ఎవరు పూర్తిగా దేవుడిని అనుభవించే ఆ పని మీదే ఉంటాం మనం నిత్యత్వం అంతా. ఆ తర్వాత 9వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన నీ వెలుగులో మేము వెలుగును చూస్తాం. నీ వెలుగులో వెలుగును చూడడం ఏంటి అని అంటే, దేవుడే వెలుగు, ఆ వెలుగులోనే ఆయన మనకు అర్థమవుతాడు. అంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోకుండా మనము దేవుడిని ఎన్నడూ కనుగోలేము, పరిశోధించలేము. పరిశోధన చేసి ఏదో మెదడులో ఆయన గుణగణాలు అక్షరానుసారంగా తెలుసుకోగలమే తప్ప, ఆయన నిజముగా ఎవరు అనే ఆ ప్రత్యక్షతలోనికి రావడానికి ఆయన ప్రత్యక్షపరచుకుంటే తప్ప మనం ఆయనని వెతకలేము. అందుకే ఆయనే మానవుని వెతుక్కుంటా, ఆయనే ప్రత్యక్షపరచుకుని. దేవుడు ఒకవేళ మానవుని సృష్టించి ఆయన దారిన ఆయన సింహాసనం మీద కూర్చొని మానవుడితో ఏమి పలకకుండా, ఏమి మాట్లాడకుండా ఉంటే, మానవుడు ఏమి చేసినా అసలు తను సృష్టించిన దేవుడిని కనుక్కోలేడు. దేవుడే తనను తానే యేసుక్రీస్తు ప్రభులో మనకి ప్రత్యక్షమై వెలుగుని మనము ఆయన వెలుగులో దేవుణ్ణి యేసు ప్రభు వెలుగులో మనం అర్థం చేసుకోగలం. ఇదే కీర్తన అపోస్తలుడైన పౌలు రాస్తాడు, యేసు క్రీస్తు ప్రభు వారి ముఖములో ఆ సువార్తలో మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలము. కనుక ఒక నీతిమంతుని యొక్క అంతం ఏంటి అని అంటే, ఒక నీతిమంతుడు ఇవన్నీ అనుభవిస్తూ దేవునిలో తాను తృప్తిగా బతికేస్తాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవిత యాత్రలో మేము ఇంత చక్కగా నిన్ను వెంబడించడానికి, నిన్నుగా చూడడానికి, మమ్మల్ని అర్థం చేసుకుని నిత్యము నీ కృప దగ్గర పరిగెత్తుకొని రావడానికి దేవా, తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అన్నట్టుగా నిన్ను చూసే కృపను అందిస్తాం. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.